హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో 80% మార్కెట్ మోనోఫోలీ ఉన్నటువంటి ఒక రెండు మంచి స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ సెగ్మెంట్స్ లో ఉన్న కాంపిటేటర్స్ గురించి మాట్లాడుకుంటే ఆ కాంపిటేటర్ స్టాక్స్ కూడా కవర్ చేయాల్సి వస్తుంది. కాబట్టి రెండు స్టాక్స్ గురించి మాట్లాడుకుంటే ఇంకో రెండు స్టాక్స్ యాడ్ అవుతాయి. అంటే ఈ వీడియోలో మనం మొత్తం 4 స్టాక్స్ గురించి మాట్లాడుకుంటాం. కానీ మీరు యాజ్ ఫర్ అనాలిసిస్ రెండు స్టాక్స్ నే కన్సిడర్ చేయండి. ఓకేనా? మరి ఫస్ట్ ఈ కంపెనీ యొక్క ప్రమోటర్ హోల్డింగ్ చూసినట్లయితే 15% గా ఉంది. ప్రమోటర్స్ ఎవరు? బిఎస్సి ఇండియా లిమిటెడ్. ఎఫ్ఐ హోల్డింగ్ అనేది 8.2% గా ఉంది. డేస్ హోల్డింగ్ అనేది 15.19% గా ఉంది. పబ్లిక్ హోల్డింగ్ అనేది 61% గా ఉంది. ఇందులో పెద్ద ఇన్వెస్టర్స్ పెద్దగా ఎవరు హోల్డ్ చేసి లేరు. అండ్ ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే డిఏఎస్ అనేటోళ్ళు తన యొక్క వాటాని తగ్గిస్తూ వస్తున్నారు. కంపెనీ యొక్క రిజర్వ్స్ అనేవి 1751 కోట్లుగా ఉంది. అండ్ బారోయింగ్ అనేది 2 కోట్లుగా ఉంది. టోటల్ అసెట్ అనేది 2419 కోట్లుగా ఉన్నాయి. 2015లో 100 కోట్లు ఉన్నటువంటి రెవెన్యూ అనేది 2026 వచ్చేటప్పటికి 1179 కోట్లుగా మారింది. ఈ కంపెనీ యొక్క రెవెన్యూ. ప్రాఫిట్స్ కూడా 12 రెట్లు పెరిగాయి ఈ కంపెనీలో. ఆపరేటింగ్ ప్రాఫిట్ 12 రెట్లు పెరిగింది. నెట్ ప్రాఫిట్ అనేది ఇక 11 రెట్లు పెరిగింది ఈ కంపెనీలో. కంపెనీ పేరేంటంటే సిడిఎస్ఎల్ లిమిటెడ్. ఎఫ్ఐఎస్ అండ్ డిఎస్ హోల్డింగ్ తగ్గుతా ఉంది మెయిన్ కన్సర్న్. కానీ ఈ కంపెనీ ఇప్పుడు పెర్ఫార్మ్ చేయకపోయినా సరే మనం అనుకున్నాం కదా 5 years అని, కనీసం మనం అన్ని స్మాల్ క్యాప్స్ పెట్టుకున్నాం మన స్టాక్ అనాలిసిస్ లో. ఎక్కడి నుంచైనా కొన్ని మంచి మిడ్ క్యాప్ స్టాక్స్ పెట్టడం కోసం ట్రై చేస్తాను. ఒక 5 నుంచి 6 మంచి మిడ్ క్యాప్ స్టాక్స్ గురించి చెప్తాను. ROCE అనేది 32% గా ఉంది. ROE అనేది 24% గా ఉంది. ప్రమోటర్ హోల్డింగ్ తన యొక్క షేర్స్ ని ప్లెడ్జ్ లో పెట్టలేదు. అంటే బిఎస్సి ప్లెడ్జ్ లో పెట్టలేదు ఈ షేర్స్ ని. సింపుల్ గా కాంపిటేటర్స్ గురించి చెప్పేటప్పుడు అంతా అర్థమైపోతుంది. ప్రశాంతంగా వినడానికి ప్రయత్నించండి. ఇండియాలో ఉన్న 2 డిపాజిటర్స్ లో ఇది ఒక డిపాజిటర్. ఒకటి సిడిఎస్ఎల్, ఇంకోటి ఎన్ఎస్డిఎల్. ఈ కంపెనీ ఏం చేస్తుందంటే మార్కెట్ లో షేర్స్, ఈక్విటీ బాండ్లు, మ్యూచువల్ ఫండ్స్ అండ్ డిజిటల్ రూపంలో భద్రపరిచి మరియు సెటిల్మెంట్ సులభతరం చేయడం దీని ప్రధాన బాధ్యత ఈ కంపెనీ సిడిఎస్ఎల్. ఎన్ఎస్డిఎల్ కూడా ఇలానే చేస్తుంది. ఎన్ఎస్డిఎల్ యొక్క అనాలిసిస్ కూడా ఇప్పుడు చెప్పుకుందాం. ఎంతెంత రెవెన్యూ ఏ సెగ్మెంట్స్ నుంచి వస్తుందని చెప్పిన తర్వాత అప్పుడు ఎన్ఎస్డిఎల్ గురించి కూడా చెప్పుకుందాం. నేనేమనుకుంటున్నానంటే ఫ్యూచర్ రానున్నటువంటి 10 సంవత్సరాల్లో ఈ ట్రేడింగ్ వాల్యూమ్ 5-6 రెట్లైనా పెరిగినట్లయితే ఈ కంపెనీస్ అనేవి తన యొక్క ప్రాఫిట్స్ 5-6 రెట్లు పెరిగే అవకాశం ఉంటుంది. 5-6 రెట్లు ప్రాఫిట్స్ పెరిగితే కంపెనీ ఆటోమేటిక్ గా 3-4 రెట్లైనా పెరిగే అవకాశం ఉంటుంది ఈ కంపెనీస్ లో. అందుకని ఈ కంపెనీని చూస్ చేశాను. ఈ కంపెనీకి డిమాట్ అకౌంట్ ట్రాన్సాక్షన్ నుంచి 35 to 40% రెవెన్యూ వస్తూ ఉంటది. అండ్ ఈ డిమాట్స్ లో ఈ కంపెనీ అనేది మార్కెట్ లో ఉన్న డిమాట్స్ లో 80 to 81% మార్కెట్ షేర్ కలిగి ఉంది. అంటే ప్రతి 100 డిమాట్ అకౌంట్స్ లో 80 డిమాట్ అకౌంట్స్ అనేది ఈ యొక్క డిపాజిటరీలోనే మనం హోల్డ్ చేస్తూ ఉంటాం. అప్పుడు ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అనేది ఈ డిపాజిటరీకి ఇవ్వాల్సి వస్తుంది. అండ్ 20% అనేది ఎన్ఎస్డిఎల్ కి వెళ్తా ఉంటది. ఇక్కడ ఎన్ఎస్డిఎల్ కి ఉన్నటువంటి మోట్ ఏంటంటే పెద్ద హై నెట్వర్త్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ వీళ్ళ నుంచి వచ్చే ఇన్కమ్ అనేది ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అనేది ఎన్ఎస్డిఎల్ కి వెళ్తది. అంటే పెద్దోళ్ళు చేసే ట్రాన్సాక్షన్ ట్యాక్స్ డిపి చార్జెస్ అనేవి ఎన్ఎస్డిఎల్ కి వెళ్తాయి. మళ్ళీ నార్మల్ రిటైలర్ నుంచి వచ్చే ట్రాన్సాక్షన్ డిపి చార్జెస్ అనేవి సిడిఎస్ఎల్ కి వెళ్తాయి. అర్థమైందా? అందుకనే కొంచెం ఈ సెగ్మెంట్ లో ఎన్ఎస్డిఎల్ కి మార్కెట్ షేర్ తక్కువ ఉన్నా సరే ప్రాఫిట్స్ కొంచెం ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే బిగ్ పీపుల్స్ ఉన్నారు కాబట్టి. అండ్ నెక్స్ట్ యాన్యువల్ ఇష్యూర్ చార్జెస్, దీంట్ నుంచి 30 to 35% రెవెన్యూ వస్తూ ఉంటది. ఈ సెగ్మెంట్ లో ఈ కంపెనీకి 50 to 55% మార్కెట్ షేర్ కలిగి ఉంది. ఈ సెగ్మెంట్ లో దీని యొక్క కాంపిటేటర్ ఎవరంటే ఎన్ఎస్డిఎల్ కి 45 to 50% మార్కెట్ షేర్ కలిగి ఉంది. ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే హై మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్నటువంటి పెద్ద కంపెనీలన్నీ కూడా ఇక్కడ ఎన్ఎస్డిఎల్ లోనే తన యొక్క షేర్స్ ని మన కంపెనీని డిపాజిటరీ గా ఉంచుకుంటాయి. అంటే సింపుల్ గా చెప్పాలంటే సిడిఎస్ఎల్ అనేది రిటైలర్ ఓరియంటెడ్, ఎన్ఎస్డిఎల్ అనేది కార్పొరేట్స్ అండ్ పెద్ద యొక్క షేర్స్ ని హోల్డ్ చేసేది అన్నమాట. ఎన్ఎస్డిఎల్ కేవైసీ ఆన్లైన్ డేటా రిలేటెడ్ ఉన్న సర్వీసెస్ నుంచి ఈ కంపెనీకి 15 to 18% రెవెన్యూ వస్తూ ఉంటది. సర్వీసెస్ సెగ్మెంట్ లో ఈ కంపెనీకి ఉన్న మార్కెట్ షేర్ 55 to 60% మార్కెట్ షేర్. కేఆర్ఏ రికార్డుల్లో 55 to 60% మార్కెట్ షేర్ కలిగి ఉంది. ఈ సెగ్మెంట్ లో ఈ కంపెనీకి క్యాంప్స్, ఎన్ఎస్డిఎల్, ఎన్డిఎంఎల్. ఈ సెగ్మెంట్ లో క్యాంప్స్ అనేది మ్యూచువల్ ఫండ్ ఓరియంటెడ్ సెగ్మెంట్ లో ఈ కంపెనీకి కొంచెం మంచి కాంపిటేటర్ గా ఉంది. క్యాంప్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ ఐపీఓ కార్పొరేట్ యాక్షన్ రిలేటెడ్ 8 to 10% రెవెన్యూ వస్తూ ఉంటది. ఈ సెగ్మెంట్ లో ఈ కంపెనీకి ఉన్న మార్కెట్ షేర్ 50% మార్కెట్ షేర్ కలిగి ఉంది. అండ్ ఎన్ఎస్డిఎల్ దీనికి కాంపిటేటర్ గా ఉంది. బైబ్యాక్ అండ్ డివిడెండ్ ట్రాన్స్ఫర్ ప్రక్రియల్లో ఈ రెండు సంస్థలు కూడా దాదాపుగా మార్కెట్ షేర్ ని ఈక్వల్ గా పంచుకుంటున్నాయి. డిఫరెన్స్
డిఫరెన్స్ ఏం లేదు. అండ్ నెక్స్ట్ ఈ ఓటింగ్ అండ్ సిఏఎస్ ఈ సెగ్మెంట్ నుంచి 5 to 8% రెవెన్యూ వస్తూ ఉంటది ఈ కంపెనీకి. అండ్ మార్కెట్ షేర్ అనేది 35 to 40% మార్కెట్ షేర్ కలిగి ఉంది. ఈ సెగ్మెంట్ లో ఈ కంపెనీకి కాంపిటేటర్ గా ఎవరున్నారు అంటే ఎన్ఎస్డిఎల్, కేఫిన్ టెక్నాలజీస్ అండ్ లింక్ ఇన్ టైమ్ అండ్ క్యాంప్స్ వంటి కొన్ని సంస్థలు అనేవి ఈ కంపెనీకి ఈ సెగ్మెంట్ లో కాంపిటేటర్ గా ఉన్నారు. మెయిన్ థింగ్ ఆల్రెడీ చెప్పుకున్నాం, ఈ కంపెనీకి 80% మార్కెట్ షేర్ కలిగి ఉందని చెప్పేసుకున్నాం. అండ్ మోనోపోలీ అండ్ డియోపోలీ కోర్ డిపాజిటరీ విభాగంలో రెండే ఉన్నాయి, సిడిఎస్ఎల్, ఎన్ఎస్డిఎల్. కానీ మార్కెట్ వాటా ఎక్కువగా ఉంది. రానున్న రోజుల్లో రిటైల్ ఇన్వెస్ట్ పెరిగే కొద్దీ ఈ కంపెనీకి మంచి ఫ్యూచర్ ఉండొచ్చు. పాటుగా ఎన్ఎస్డిఎల్ యొక్క అనాలిసిస్ కూడా దాదాపుగా చెప్పినట్టే ఉన్నాను. మరి దీనికి చెప్తే దానికి కూడా చెప్పాను కదా, ఒకసారి దాని యొక్క ఫండమెంటల్స్ కూడా చూపించేస్తాను, ఒకసారి చూడటానికి ప్రయత్నించండి. ఈ కంపెనీలో ఎటువంటి ప్రమోటర్ హోల్డింగ్ అనేది లేదు. ఎఫ్ఐఎస్ హోల్డింగ్ అనేది 11.69% గా ఉంది. డిఎస్ హోల్డింగ్ అనేది 37.75 గా ఉంది. అండ్ పబ్లిక్ హోల్డింగ్ అనేది 50.55% గా ఉంది. ఈ పబ్లిక్ హోల్డింగ్ లో ఎన్ఎస్సి అనేది 15% వాటా కలిగి ఉంది. ఈ విషయం మీరు కన్సిడర్ చేయండి. మనం కొత్తగా లిస్ట్ అయిన కంపెనీ కదా, సిడిఎస్ఎల్ తో పోల్చుకుంటే ఈ కంపెనీ అనేది మార్కెట్ క్యాపిటలైజేషన్ సగంలో ఉంది. అండ్ ఆర్ఓసి అనేది 23% గా ఉంది. ఆర్ఓఈ అనేది 17% గా ఉంది. ప్రమోటర్ హోల్డింగ్ లేదు. ఇప్పుడు ఈ రెండు కంపెనీస్ యొక్క టెక్నికల్ అనాలిసిస్ చూసాక తరువాత మనం క్యాంప్స్ గురించి మాట్లాడుకుందాం. అండ్ మెయిన్ పాయింట్ ఏంటంటే మనం సెలెక్ట్ చేసుకున్న స్టాక్స్ అన్ని కూడా దాదాపుగా బ్రేక్అవుట్స్ దగ్గరలో ఉన్నాయి. అండ్ ఈ కంపెనీలో చూసినట్లయితే ఒక కన్సోలిడేషన్, ఇది ఒక ట్రయాంగిల్ అంటామా, ఈ యొక్క ట్రెండ్ లైన్ ని మార్కెట్ అనేది బ్రేక్ చేయడానికి ప్రయత్నిస్తా ఉంది. 1 2 3 4 5 టైమ్స్ అనేది ట్రెండ్ లైన్ రీచెస్ట్ అయ్యి మార్కెట్ ఫాలో అయింది. ఇప్పుడు ఈ యొక్క లెవెల్ని మార్కెట్ అనేది బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంది. వన్స్ ఈ లెవెల్ని బ్రేక్ చేసినట్లయితే చేయడం మార్కెట్ అనేది ఇక్కడ నుంచి 40% అప్ మూవ్ చూపించే అవకాశం ఉండొచ్చు. సిడిఎస్ఎల్ లో 40% ఏం తక్కువ కాదు యాజ్ ఎ లార్జ్ క్యాప్. అండ్ రిస్క్ తక్కువగా ఉంటది కంపెనీలో. ఇప్పుడు ఈ లెవెల్ నుంచి మార్కెట్ అనేది ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్ వరకు వెళ్ళినట్టయితే 78% అప్ మూవ్ చూపించినట్లుగా అవుద్ది. యాజ్ ఫర్ టెక్నికల్ అనాలిసిస్ సింపుల్ గా అంటే ఇక్కడ నుంచి చూసేటప్పుడు 150% మూమెంటం 1 year లో చూపిస్తుందో, 2 years లో చూపిస్తుందో, 3 years లో చూపిస్తుందో మనకి తెలియదు. మనం ఈ స్టాక్స్ కి ఇవ్వాల్సిన టైం 3 to 5 years కాబట్టి చూద్దాం ఎంత మూమెంటం చూపిస్తుందో ఏమవుద్దో అన్నది ఫ్యూచర్ లో మనకు అర్థం అవుద్ది. ఓకేనా, మరి ఈ స్టాక్ గురించి అయిపోయింది. నెక్స్ట్ ఎన్ఎస్డిఎల్ గురించి మాట్లాడుకుంటే ఎన్ఎస్డిఎల్ అనేది తన యొక్క హై నుంచి 44% ఫాల్ అయ్యి, అంటే తన యొక్క ఐపీఓ లిస్టింగ్ ప్రైస్ కంటే లో లెవెల్ వరకు ఫాల్ అయ్యి ఇక్కడ కన్సోలిడేషన్ అయ్యి మూమెంటం చూపించడానికి ప్రయత్నిస్తూ ఉంది. వన్స్ ఈ లెవెల్ ని బ్రేక్ డౌన్ చేసినట్లయితే ఇంకా పెద్ద డౌన్ మూవ్ వచ్చే అవకాశం ఉంటుంది, లేకపోతే కన్సోలిడేషన్ లో ఉండిపోతుంది. డౌన్ మూవ్ కాదు, కన్సోలిడేషన్ లో ఉండిపోవచ్చు. కానీ ఈ కంపెనీ కూడా ఈ లెవెల్ నుంచి తన యొక్క ఐపీఓ లెవెల్ కి వెళ్ళడానికి 79% అప్ మూవ్ చూపించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ బాటమ్ యాజ్ ఫర్ టెక్నికల్ అనాలిసిస్ ఆధారంగా ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్ కి వెళ్ళాలి అనుకుంటే స్వింగ్ లో నుంచి స్వింగ్ హైక్ ఇంత మూమెంటం చూపించే అవకాశం ఉండొచ్చు. టైం ఓరియంటేషన్ అనేది మనది లాంగర్ టైం ఓరియంటేషన్ కాబట్టి మీరు దాన్నే కన్సిడర్ చేయండి. 3 to 5 years అనుకున్నాం కాబట్టి అదే మీ బ్రెయిన్ లో పెట్టుకోండి. వన్స్ ఆ విధంగా చూసినట్లయితే ఈ లో నుంచి ఆ లెవెల్ వరకు వెళ్ళాలంటే 200% మూమెంటం చూపించే అవకాశం ఉండొచ్చు. నెక్స్ట్ స్టాక్ గురించి మాట్లాడుకుంటే అండ్ డిఐఎస్ హోల్డింగ్ అనేది 23.54% గా ఉంది. అండ్ పబ్లిక్ హోల్డింగ్ అనేది 31.56 గా ఉంది. ఈ కంపెనీలో రిజర్వ్స్ అనేవి 1159 కోట్లుగా ఉన్నాయి. బారోయింగ్ అనేది 54 కోట్లుగా ఉంది. ఇక్కడ చూసినట్లయితే ఇందాక సిడిఎస్ఎల్, ఎన్ఎస్డిఎల్ ఇంత ఫాలో అయినా సరే పిఈ అనేది మిగతా కంపెనీస్ కంటే తక్కువగా ఉంది. సిడిఎస్ఎల్ తో పోల్చుకుంటే పిఈ తక్కువగా ఉంది ఎన్ఎస్డిఎల్ లో. దీనికంటే కేఫిన్ టెక్నాలజీస్ అనేది 47% ఉంది. ఈ కంపెనీ అనేది సేమ్ సర్వీసెస్ అందిస్తూ ఉంటది. క్యాంప్స్ అండ్ కేఫిన్ చూసేటప్పుడు మీకు అర్థమైపోతుంది. అండ్ ఈ కంపెనీ యొక్క ఆర్ఓసి అనేది 48% గా ఉంది. ఆర్ఓఈ అనేది 37% గా ఉంది. ఇండస్ట్రీ పి 42 అండ్ స్టాక్ పి అనేది 41 గా ఉంది. ఈ కంపెనీ ఏం చేస్తుందంటే ఇండియాలో ఉన్న మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో రిజిస్ట్రేషన్ అండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్ గా వర్క్ చేస్తూ ఉంటది. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క రికార్డ్స్ ని స్టోరేజ్ చేస్తూ ఉంటది. మనం సిడిఎస్ఎల్ లో మనం ఇప్పుడు షేర్స్ కొని అమ్మేటప్పుడు మనకి అక్కడ డిపి చార్జెస్ పడతా ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్ లో కూడా చార్జెస్ ఉంటాయి. ఆ చార్జెస్ ఈ కంపెనీకి వెళ్తా ఉంటాయి. సింపుల్ గా చెప్పాలి అంటే మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేశారు. 4 మోడల్స్ ఉంటాయి కదా, దాంట్లో 4 మోడల్స్ లో డివిడెండ్ మోడల్స్ ఎవరైనా పెట్టారు అనుకో, వాళ్ళకి డివిడెండ్ వెళ్ళేటప్పుడు ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటే అప్పుడు ఇన్కమ్ వస్తూ ఉంటది ఈ కంపెనీకి. ఈ కంపెనీ యొక్క రెవెన్యూ మ్యూచువల్ ఫండ్ ఆర్టీఏ రిలేటెడ్ సర్వీసెస్ నుంచి ఈ కంపెనీకి 85 to 88% రెవెన్యూ వస్తూ ఉంటది. ఈ కంపెనీ అనేది టోటల్ మార్కెట్ షేర్ లో 68 to 69% మార్కెట్ షేర్ కలిగి ఉంది. అండ్ దీని యొక్క కాంపిటేటర్ ఎవరంటే
కేఫిన్ టెక్నాలజీస్. ఈ కంపెనీకి 31% మార్కెట్ షేర్ కలిగి ఉంది. కొంతమంది బిగ్ పీపుల్స్ అంటే ఇప్పుడు NSDL లో పెద్దోళ్ళందరూ కూడా చాలా మంది ఉంటారు అని చెప్పాను కదా, అదే విధంగా కొన్ని బిగ్ ఫన్ గానీ కొన్ని కంపెనీస్ ఉన్నాయి. అవి కేఫిన్ టెక్నాలజీస్ నుంచి సర్వీసెస్ తీసుకోవడం వల్ల కేఫిన్ టెక్నాలజీస్ కి ఈ సెగ్మెంట్ లో రెవెన్యూ వస్తూ ఉంటది. అండ్ KYC సర్వీసెస్ నుంచి 4 to 5% రెవెన్యూ వస్తూ ఉంటది. ఈ సెగ్మెంట్ లో ఈ కంపెనీకి 25 to 30% మార్కెట్ షేర్ కలిగి ఉంది. కాంపిటేటర్ CDSL ఈ సెగ్మెంట్ నుంచి. వెల్త్ మేనేజ్మెంట్ సేవలు లైక్ AIF అండ్ PMS సర్వీసెస్ రిలేటెడ్ ఒక 5% రెవెన్యూ వస్తూ ఉంటది. క్యాంప్స్ పే పేమెంట్స్ నుంచి 3% రెవెన్యూ వస్తూ ఉంటది. ఇన్సూరెన్స్ 1 నుండి 2% రెవెన్యూ వస్తూ ఉంటది. ఈ కంపెనీకి ఉన్న బలాలు ఏంటంటే, వన్స్ ఈ కంపెనీలో ఏదైనా ఒక సంస్థ క్యాంప్స్ ప్లాట్ఫామ్ ని వన్స్ యూజ్ చేసి ఎంటర్ అయినట్లయితే టెక్నాలజీ మరియు డాక్యుమెంటేషన్ కారణాల వల్ల వేరే దానికి మారటం చాలా క్లిష్టమైన పని. టాప్ AMCలు భాగస్వామ్యం. భారతదేశంలో టాప్ 10 AMCలు అత్యధికంగా ఫండ్ హౌస్లు క్యాంప్స్ తోనే దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి. ఆల్రెడీ మనం చెప్పేసుకున్నాం. మార్జిన్స్ 49% మార్జిన్స్ ఉన్నాయి, కానీ యాన్యువల్ మార్జిన్స్ చూసేటప్పుడు 46%. మెల్లమెల్లగా ఇంకా మార్జిన్స్ పెరుగుతూ ఉన్నాయి ఈ కంపెనీకి. మెయిన్ రిస్క్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ నుంచే ఈ కంపెనీకి 85% రెవెన్యూ వస్తూ ఉంటది. వన్స్ ఎప్పుడైనా సరే ఈ మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్ రెగ్యులేటరీ బాడీ ఉందో, మ్యూచువల్ ఫండ్ ఎక్స్పెన్స్ రేషియోలో ఉన్నటువంటి ఫీజుని తగ్గించడానికి ఏవైనా రెగ్యులేషన్స్ తీసుకొచ్చాయనుకో, అప్పుడు CDSL కావని, NSDL కావని, అండ్ క్యాంప్స్ కావని, అండ్ కేఫిన్ టెక్నాలజీస్ కావని, ఈ 4 కూడా రెవెన్యూ తగ్గే అవకాశం ఉంటుంది. మార్కెట్ నెగిటివ్ గా తీసుకునే అవకాశం ఉంటుంది. సార్ కేఫిన్ టెక్నాలజీ గురించి కూడా ఆల్రెడీ చెప్పుకున్నాం, సార్ మాట్లాడేద్దాం. అండ్ కేఫిన్ టెక్నాలజీస్ లో ప్రమోటర్ హోల్డింగ్ 22.8% గా ఉంది. జనరల్ అట్లాంటిక్ సింగపూర్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక సింగపూర్ కంపెనీ ఈ కంపెనీలో ఇన్వెస్టర్ గా ఉంది. తన యొక్క షేర్స్ ని కూడా హోల్డింగ్ డిక్రీజ్ చేసుకుంటూ వస్తుంది. అండ్ FIS హోల్డింగ్ 20.73% గా ఉంది. DIS హోల్డింగ్ 27.31% గా ఉంది. పబ్లిక్ హోల్డింగ్ అనేది 29% గా ఉంది. అండ్ ఈ కంపెనీ యొక్క ROC అనేది 29% గా ఉంది. ROE అనేది 21% గా ఉంది. ప్రమోటర్ హోల్డింగ్ 22% అని ఆల్రెడీ చెప్పున్నా. ప్రమోటర్స్ తన యొక్క షేర్స్ ని ప్లెడ్జ్ లో పెట్టలేదు. ఈ కంపెనీ అనేది అంత పెద్ద మూమెంటం చూపించలేదు. CDSL లాంటి పెద్ద మూమెంటం అని చూపించలేదు. ఆల్రెడీ ఈ లెవెల్లో కన్సల్టేషన్ అవుతుంది. ఈ యొక్క ట్రెండ్ లైన్ రెస్పెక్ట్ చేస్తూ మార్కెట్ అనేది ఇక్కడ హోల్డ్ అయి ఉంది. వన్స్ ఈ ట్రెండ్ లైన్ ని బ్రేక్ డౌన్ చేసినట్లయితే ఇంకా డౌన్ మూన్ చూపించే అవకాశం ఉండొచ్చు. ఆర్ ఈ ట్రెండ్ లైన్ రెస్పెక్ట్ చేసినట్లయితే మార్కెట్ లో ఈ స్టాక్ లో మూమెంటం వచ్చే అవకాశం ఉంటది. వన్స్ ఇది ఒక ట్రెండ్ లైన్ అనుకుంటే ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్ వరకు వెళ్లే అవకాశం ఉండొచ్చు. ఇది క్యాంప్స్ లో 50%. ఆ తర్వాత కూడా మూమెంటం చూపించే అవకాశం ఉండొచ్చు. మన టైం ఓరియంటేషన్ అనేది 3 to 5 years కాబట్టి ఈ స్టాక్ ను కూడా మీరు కన్సిడర్ చేయండి. దాంతో పాటుగా కేఫిన్ టెక్నాలజీస్ గురించి కూడా మాట్లాడదాం. ఇక్కడ మనం చూసినట్లయితే కేఫిన్ టెక్నాలజీస్ లో మార్కెట్ అనేది యొక్క లోవర్ లోని 2 times రెస్పెక్ట్ చేసి అప్ మూవ్ చూపించడానికి ప్రయత్నిస్తూ ఉంది. వన్స్ ఈ కంపెనీ కూడా తన యొక్క హైకి వెళ్ళటానికి ఇక్కడ నుంచి 60% అబోవ్ అప్ మూవ్ చూపించాలి. ఈ కంపెనీ అనేది ఈ లెవెల్ ని బ్రేక్ డౌన్ చేసినట్లయితే డౌన్ మూవ్ వచ్చే అవకాశం ఉంటుంది. వన్స్ ఈ స్టాక్స్ అనేవి కేఫిన్ టెక్నాలజీస్ అండ్ NSDL అనేవి ఇన్ఫర్మేషన్ ఓరియంటెడ్, కానీ మీరు మెయిన్ గా కన్సిడర్ చేయాల్సినవి క్యాంప్స్ అండ్ CDSL. మీరు మెయిన్ గా కన్సిడర్ చేయాల్సిన స్టాక్. మీకు ఈ కంపెనీస్ కూడా బెటర్ అనిపించాయి అనుకో, మీ నిర్ణయం మీరు తీసుకోండి. కానీ ఈ స్టాక్స్ లో నేను ఇటువంటి బై అండ్ సెల్ రికమెండేషన్ ఇవ్వట్లేదు. ఎందుకంటే ఐఎమ్ నాట్ ఎ సెబీ సర్టిఫైడ్. ఫ్యూచర్ గ్రోత్ అనేది కంపెనీస్ లో ఉండొచ్చు, ఎందుకంటే స్టాక్ మార్కెట్ ఓరియంటెడ్ కంపెనీస్ కాబట్టి. ఓకే, మరి ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ గా అనిపించినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.